మనం సెకండ్ ఎగ్జామ్కి రెడీ అయ్యామే వాళ్ళ ప్రశాంత్ గారి అవుట్ఫిట్ స్కామ్ చేశా. సో వాళ్ళు పాటలు ఎన్నుకుంటా ఎగ్జామ్ రాస్తాం. ఆడిపోయి మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళతో రాపించుకోవటమే. సో అలా 2 పాటలు విని స్టార్ట్ అవ్వటమే ఇక. సో ఎగ్జామ్కి అయితే ఏం ప్రిపేర్ అవ్వాలి, అక్కడికి వెళ్ళి మా వాడిని అడుగుతా. వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు 10 minutesలోపు. తెలుసుగా ప్రతి గ్యాంగ్లో ఒక లెజెండ్ ఉంటాడు, అందులో మా ఫ్రెండ్ గారు ఒకడు. ఏం సబ్జెక్టో కూడా తెలియదు, ఆడికి వెళ్ళి చూసి చదవటమే. చదవటం కాదు, మా వాడు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక చూడండి మా రూమ్ ఎంత బాగుందో. మామూలు బట్టలు అట్లా పెడతారు, అది నా బట్టలు, అది నేను, ఇది మా టీవీ, మా హాల్, మా ఫ్రిడ్జ్, మా కిచెన్, మాది, మా ఇది. ఎగ్జామ్కి ఇంకా 1 hour టైం ఉంది. మనం ఛాయ్ తాగడానికి వచ్చినాక నేను ప్రవీణ్. ఇదే మన ఛాయ్ షాప్. మస్తు ఉంటుంది కదా ఛాయ్, పెద్ద పెద్ద షాపులు. కానీ ఛాయ్ తాగటం జరిగింది నేను ప్రవీణ్. ఇప్పుడు వెళ్ళి ఎగ్జామ్ రాయటం ఇంకో 1 hourలో. ఏం చదవలే వాడు ఎవడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మనకి, లేకపోతే డొల్లా. కూడా అవసరం లేదు నాకెందుకు. ఓకే అక్కడికి వెళ్ళాక మనది. మీకు మీ టీచర్లు ఉంటే మాకు మా బాయ్ ఉండరా 5 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసి తింటాడు మొత్తం. మాకు చెప్పు బాయ్, ఎక్స్ప్లెయిన్ చేయి మొత్తం. చూడు సింపులా? ఏది నాకు 5 నిమిషాలు మొత్తం చాప్టర్ కావాలి. 2 నిమిషాలు సార్, 2 నిమిషాలు అవసరం లేదు. అంతేనా మీరు ఫస్ట్ చెప్పాయి. జిమ్ అయిపోగొట్టి నేను ప్రశాంతంగా సీదా బిర్యానీకి వచ్చేసాను. దెంగి తినడానికి వచ్చారా అంటున్నా. జైల్లో వేసినట్టు వేసిరయ్యా ప్రశాంత్ ప్లేట్ మొత్తం ఫుల్ అయ్యా. ఎందుకంటే థమ్స్అప్ దీనిలో పడ్డది మొత్తం వేస్ట్ అయిపోయింది. మా ప్రశాంత్ గారు ఇంకా తింటూనే ఉండదు. మస్తు అయిపోయింది, థమ్స్అప్ అయిపోయింది, బిర్యానీ అయిపోయింది. వాడు చికెన్ తిన్నాడు, థమ్స్అప్ బిర్యానీ. ఇది ఇప్పుడు థమ్స్అప్ బిర్యానీ.